నమస్కారం అండి. నా పేరు కనాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే సెల్ఫ్ ఎకౌంట్ ప్రాపర్టీ. ఈ సెల్ఫ్ ఎకౌంట్ ప్రాపర్టీలో నాకు ఇందాక ఒక అతను క్లయింట్ కాల్ చేశాడు జనగాం నుంచి. సార్, మా నాన్న సంపాదించిన ఆస్తి, మాది వ్యాపారం, మాదంతా బిజినెస్. నేను మా నాన్నగారిని చూసుకుంటున్నా, నేను పెద్దవాడిని, మా తమ్ముడు ఉన్నాడు. ఇప్పుడు తమ్ముడు గొడవ చేస్తుంటే మా నాన్న నాకు ఆస్తి ఇస్తుంటే, ఒకవేళ మా తమ్ముడు రేపొద్దున కోర్టుకు వెళ్తే అతనికైనా ఆస్తి వస్తుందా అని నాకు క్వశ్చన్ వేసాడు. నేను అన్నా ₹1 రాదని చెప్పాను. ఎందుకంటే ఇది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కాదు కదా, మీ నాన్న సంపాదించిన ఆస్తి కదా. మీ నాన్న ఎవరికి ఇవ్వాలని కూడా అది ఇస్తాడు, ఆయన ఇష్టం అది. ఇప్పుడు నిన్ను చూసుకుంటున్నాడు, నువ్వంటే ఆయనకి ఇష్టము కాబట్టి నీకు రాసిస్తాడు ఆయన. నేమో ప్రాబ్లం, రిజిస్ట్రేషన్ ఏం చేసేయి, నీకే వస్తుంది ప్రాపర్టీ, భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ నాన్నను కూడా ఆఖరి వరకు చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఆయన చెప్పపోయి ఉండొచ్చు, కండిషన్స్ పెట్టు ఉండకపోవచ్చు, నీకు నేను డబ్బులు ఇస్తున్నాను నన్ను చూసుకొని అనకపోయి ఉండొచ్చు. కానీ నువ్వు మనసులో పెట్టుకొని మీ నాన్న నీకు అంత హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి, మీ నాన్నకి డబ్బు ఇస్తున్నాడు కాబట్టి, ఒక తండ్రిగా కొడుకుగా నువ్వు ఒక తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే రేపొద్దున తమ్ముడికి వెళ్ళేది ఆస్తి వాడు ఏం చూడ్డు, వాడు రేపు పట్టించుకోడు నాన్నని. కాబట్టి మొత్తం బరువు బాధ్యత అంతా నీ మీద పడ్డాయి, భారం అంతా నీ మీద పడింది. ఒక కొడుకుగా, ఇంటి పెద్ద కొడుకుగా నువ్వు తండ్రిని ప్రతి దాంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఏదైనప్పుడు కూడా నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళి చూడవలసిన బాధ్యత నీది. మీ ఒకవేళ పెళ్ళి అయితే మీ భార్యది, కొడుకు కోడలు ఆయన్ని చూసుకోవాలి, అత్తమామలు చూసుకోవాలి, బాధ్యత మీదే, రెస్పాన్సిబిలిటీ మీదే. మరి ఆస్తి మీకు ఇస్తున్నాడు కదా, ఆస్తి ఆయన సంపాదించాల్సి మీకు ఇస్తున్నాడు కదా, ఉచితంగా ధారాకరణ చేస్తున్నాడుగా. నువ్వేం సంపాదించకపోయినా అది ఒక పార్ట్ ఆఫ్ హెల్పే కదా నీకు. అది నువ్వు గుర్తుపెట్టుకోని మనసులో నువ్వు ఆయనకి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా హెల్ప్ చేసి ఆయన కూడా నువ్వు ఆదుకో ఆయన్ని. అదే కనుక యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే మీ తమ్ముడు కూడా మీ నాన్న ఇచ్చినా ఇవ్వకపోయినా అతనికి ఆటోమేటిక్గా కోర్టుకు వెళ్ళినా కూడా అతనికి డబ్బులు వస్తాయి, అతనికి షేర్ వస్తుంది. నీకుతో పాటు అతనికి ఇద్దరికి షేర్ వస్తుంది. నీ పిల్లలు ఉంటే నీ పిల్లలకి, అతని పిల్లలు ఉంటే అతని పిల్లలకి. అది హిందూ సక్సెషన్ యాక్ట్ సెక్షన్ 8 ప్రకారం చెప్పి క్లాస్ 8లో వస్తుంది అని వాటాలు. అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే కనుక. కానీ నేను చెప్పిన టాపిక్ సెల్ఫ్ ఎకౌంట్ ప్రాపర్టీ. సెల్ఫ్ ఎకౌంట్ ప్రాపర్టీ అంటే స్వయంగా ఆయన సంపాదించిన ఆస్తి. ఆయన సంపాదించిన ఆస్తి కాబట్టి ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. నీకే ఇవ్వాలని రూల్ లేదు, నీ తమ్ముడికి ఇవ్వాలని రూల్ లేదు. బయటపోయి దాన్ని కూడా ఇచ్చుకునే ట్రస్ట్కి ఇవ్వచ్చు, చారిటీకి ఇవ్వచ్చు, గుళ్ళకే ఇవ్వచ్చు, గోపురాలకు ఇవ్వచ్చు, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఆయన సంపాదన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఓల్డ్ ఏజ్ హోమ్కి ఇవ్వచ్చు. ఆపే హక్కు నీకు లేదు, మీ తమ్ముడికి లేదు. కానీ మీ తమ్ముడు ఇప్పుడు మీ అన్న నీకు ఇస్తా అంటున్నాడు కాబట్టి తీసుకో, రిజిస్ట్రేషన్ చేసుకో. కాబట్టి ఆఖరి వరకు చూసుకోవాల్సిన బాధ్యత నీది, మీ భార్యది. నమస్కారం.